చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన వాడువు, అత్యంత కనికరము కరుణా వాత్సల్యత కలిగిన దేవా, వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. జరుగుతున్నటువంటి అన్విత్ జన్మదినోత్సవ వేడుక సందర్భముగా నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంజుబాబును అలాగే ఎఫ్సిబాను ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడికి మంచి ఆరోగ్యము దయచేయండి. వారి కుటుంబ సభ్యులు, సహోదరులు, బంధువులు అందరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థన కూడిక ద్వారా మీరు మహిమ పొందాలని, ఘనత పొందాలని, మిమ్మల్ని స్తుతించుట కొరకై ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభువా, నీ యొక్క కుమారుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మొదటి జన్మదినోత్సవ వేడుక క్రమముగా జరిగించండి. నీ పిల్లలు కీర్తనలు పాడుచుండగా మీరు మహిమ పొందండి. అలాగే ప్రార్థన అంతా కూడా మీరే సజావుగా జరిగించండి. వాక్యములోను అలాగే ముగింపు వరకు జరిగే విందు కార్యక్రమం అంతా కూడా సజావుగా జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నిలసాగమని. దీవించవే
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీవని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. ఎవరు నన్నిలా మార్చినది, ఎడబాయని కృపా చూపినది. ఎవరు నన్నిలా మార్చినది, ఎడబాయని కృపా చూపినది. ఎవరు నన్నిలా మార్చినది, ఎడబాయని కృపా చూపినది. ఎవరో చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృపా చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృపా చూపినది.
దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయమునేనని, దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయమునేనని, మలినము కడిగి ఆత్మతో నింపి నన్ను ముద్రించి శుద్ధ హృదయము కలిగించినది రాకడ కొరకే. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. మార్గము తెలియక మౌనము వీడక, వేదన కలిగిన నన్ను విడనాడక, మార్గము తెలియక మౌనము వీడక, వేదన కలిగిన నన్ను విడనాడక, ప్రేమతో చేరి గమ్యము చూపి ఒంటరి చేయక, జంటగా నిలచి వేదన బాధలు తొలగించినది. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. చీకటి కమ్మిన చెలిమి వాకిట, చెదరిన మనసుతో ఒంటరినై, చీకటి కమ్మిన చెలిమి వాకిట, చెదరిన మనసుతో ఒంటరినై, సత్యము నమ్మక మమతను వీడి, ఎన్నడు ప్రభుని స్వరమును వినక, శిలగా మారిన నన్ను మార్చినది. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది,
ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు? ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా.
సంవత్సరాంతం వరకు కాచావు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. కను పాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి, కను పాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి, కాచావు భద్రపరిచావు కృప చూపావు నన్ను, కాచావు భద్రపరిచావు
వారికి ఇచ్చినటువంటి కుమారుడు అన్విత్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు నడిపించుకుందాం. చాలా సమయం అయింది కనుక కీర్తనల ద్వారా దేవుణ్ణి మహింపచ్చాము, గణపచ్చాము. నాతో పాటుగా మీరు కూడా చెప్పండి. సమస్త దేశ జనులారా, సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఈ పరిశుద్ధ లేఖనములు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూర్చోండి. మా ప్రియ పర్లోత్తని నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా, గతించిన దినములన్నిటి నీ సన్నిధిలో ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తని నేను ఈ జన్మదిన కృపడు ప్రభా నీ యొక్క సన్నిధిలో స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగోన్న సంవత్సరమైన దయా కిరీటాన్ని ప్రభా ఈ అన్వితికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. గతించిన సంవత్సరపు దినములలో అనేక సమస్యలు, వ్యాధి బాధలు, ఇబ్బందుల్లో ప్రభా నువ్వెంతగా నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేసావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ఆ బిడ్డని కాచి కాపాడి ప్రభా, తల్లిదండ్రులకి లేనప్పటికీ ప్రభా నాయనమ్మ గారు, తాతయ్య గారు అందరూ ప్రభా, బంధుమిత్రులు అందరూ ప్రభా ఎంతో క్షేమంగా ఆ బిడ్డని చూసుకుంటూ ప్రభా ఇన్నాళ్ళు కూడా క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబాన్ని దీవించిన, ఆశీర్వదించిన ప్రభా, నిండైన దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. వచ్చిన బంధువులు, సేవకు ప్రభా నేను బంధుమిత్రులు ప్రభా, కూడి వచ్చిన సేవకులందరినీ, సేవకులను కూడా మీరే దీవించి ఆశీర్వదించి ప్రభా ఆ బిడ్డకి ప్రభా కావాల్సిన ప్రభా నిండైన దీవెనలు ఆ బిడ్డలకి కుమ్మరించమని ప్రభా, ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ బిడ్డని నింపి బలపరచమని మా కొరకు అతి త్వరలో రప్తనేసుకరిస్తున్నాం నడిపెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి దైవజనులకు ఇటువంటి అవకాశం ఇచ్చిన కుటుంబానికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని శ్రేష్టమైన సమయంలో ఇటు రీతిలో ప్రభువులో స్తుతించుటకు, దేవుని ఆరాధించడానికి దేవుడు ఎంతగానో మనకి కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గనక గమనించినట్లయితే ఆయన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు అనుగ్రహింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి బిడ్డకు మరి అన్విత్కు మరి అటువంటి కృపను దేవుడు అనుగ్రహించి మరి సంవత్సరం అంతా కూడా కాపుదలనిచ్చి మరి దేవుడు తల్లిదండ్రులను కూడా దేవుడు కృప చొప్పున విదేశాల్లో ఉండడానికి వారిద్దరూ కూడా మరి అంజిబాబు, ఎప్సిబా మరిద్దరి విషయంలో కూడా దేవుడు కృప చూపించి తనకు కుమారుణ్ణి అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఈ జన్మదిన వేడుకలలో దేవాతి దేవుడు మరి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం గనక కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో గనక చూసినట్లయితే, కృతజ్ఞాస్తుతులు చెల్లించుట వలన విస్తరించబడతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం కృతజ్ఞాస్తుతులు మనము దేవుని సన్నిధిలో మనము చెల్లిస్తూ ఉంటామో, ఆయన నామముని హెచ్చించగలిగిన వారముగా మనం ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. ఇలాగా కొడుకులు పెట్టుకుని ఇలాగా ప్రభుని స్తుతించుట, ఆరాధించుట, ప్రభుని గణపరిచినప్పుడు నీ కుటుంబము కూడా ఏమవుతూ ఉంటుందంటే విస్తరించబడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా విస్తరించబడుతుంది. అందుకని ఎబేజు అన్నాడు, నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే కుటుంబ వ్యవస్థలో ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీవు విస్తరించబడాలి అన్నా, నీ కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండాలి అన్నా, నువ్వు దేవునిలో ఎదగాలి అన్నా, ఫలించాలి అన్నా, నీవు ఖచ్చితంగా కలిగి ఉన్న అంశం ఏదైనా ఉన్నది అంటే దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు యోహాను సువార్త 11వ అధ్యాయము మనము గనక 41వ వచనంలో గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనవలి యందు కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే మనము విన్నపములు దేవుని సన్నిధిలో మనవలు చేస్తూ ఉంటామో, ఆ మనవలి యందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కృతజ్ఞాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనవి దేవుని సన్నిధిలో మనము మొర్రపెట్టి దేవుని సన్నిధిలో మనము ప్రభుని గణపరచగలిగిన వారముగా మనము మనవి చేసిన దానికి మనము కృతజ్ఞాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. అలాగే కీర్తనలో గనక ఆయన కూడా దేవ సేవకులు కొన్ని నిమిషాలు ఈ బర్త్డే సందర్భముగా కొన్ని గ్రీటింగ్స్ వాళ్ళకి తెలియజేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది చేతులు తేలేదు అనుకుంటున్నాను. అందరు తెచ్చారా చేతులు? తెచ్చినవి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకులు సంతోష్ బాబు గారు మరి నాకు ఒక 5 లేక 10 నిమిషాలు మరి గ్రీటింగ్స్ కొరకు సమీపించినందుకు మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ముందు మాట్లాడిన దైవ సేవకులు స్టిఫెన్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు, అమ్మగారు ఎలిజబెత్ అమ్మగారు, అలాగే పాస్టర్ గారు, బాబుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో బాబు అయినటువంటి మరి అన్విత్ ఎక్కడున్నాడు? అన్విత్తుకు లేకోకుండానే మనం ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాం. ఇది అసలు కరెక్టే కాదు. ఓకే, అన్విత్ ఎక్కడున్నాడు? తీసిరండి. అన్విత్ను కూడా చక్కటి సింహాసనం. ఈ రమేష్కి డబ్బులు ఇవ్వటం వేస్ట్. ఎందుకో తెలుసా? ఖాళీగా ఉంచేశారు ఆ కుర్చీని. ఆ అబ్బాయిని తీసుకొచ్చి చక్కగా ఆ కుర్చీ ఖాళీగా ఉండకుండా చూస్తే కొంచెము సంతోషంగా ఆనందంగా స్టేజీకి అలంకరణ బాగుంటుంది. ఆమె ప్రేరా. మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట చదివి నేను మరి ముందుకు వెళ్తాను. 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. త్వరగా చదువుతాం. త్వరగా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. దేవునికి మహిమ. రండి బాబు, మీ డాడీ నువ్వు రండి, మీ పెద్ద డాడీ నువ్వు కూడా రండి. అందరూ చప్పలు కొట్టండి. బాబు వచ్చాడు. దేవునికి స్తోత్రం. కూర్చోండి, మీ ఇద్దరు కూర్చోండి. రైట్. ఈ సమయంలో స్థానిక పాస్టమ్మ గారిని కూడా పిలుస్తున్నాము. స్థానిక పాస్టమ్మ గారు మౌనిక అమ్మగారు, పాస్టమ్మ గారు మౌనిక అమ్మగారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరటి మనవి చేస్తున్నాం. ఒక ఛాయర్ తీసుకోండి బాబు, ఒక ఛాయర్ తీసుకోండి. అమ్మగారు వస్తున్నారు. రైట్. కూర్చోండి, కూర్చోండి. మీ ఇద్దరు కూర్చోండి. నువ్వు కూర్చో పక్కనే. బాబా నువ్వు కూర్చోండి. అలాగా. ఓకే, దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగంలో మరి 22వ అధ్యాయము 6వ వచనములో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడు త్రోవలో నుంచి తొలగిపోడు. చాలా చక్కటి మాట. భక్తుడైనటువంటి మరి సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మరి సామెత. ఆ సామెత బాలుడు నడవలసిన త్రోవ అంటే చిన్ననాటి నుండి కూడా వాడు నడిచేటప్పుడు, వాడు ఎదిగేటప్పుడు, వాడు మాట్లాడేటప్పుడు, వాడు కూర్చునేటప్పుడు, వాడు లేచేటప్పుడు ఏమండి ఎంత జాగ్రత్త వహిస్తామో తెలుసా? ఏమండి చాలా జాగ్రత్తగా వహిస్తాం. సో మనం లేనప్పుడు వాడు లేచిపోయి ఇటు అటు తిరిగేస్తూ ఉంటాడు. అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మెట్లు కాడికి వెళ్ళిపోతాడో, పొయ్యి కాడికి వెళ్ళిపోతాడో, గ్యాస్ కాడికి వెళ్ళిపోతాడో, అన్నీ కూడా నాయే అన్నట్టుగా వాడు అన్నీ కూడా పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు మనం ఏం చేస్తామంటే, బాబు నాయన అది కాదురా, ఎక్కడ ఉండరా, అక్కడ కాదు, ఎక్కడ ఉండరా అని చెప్పేసి వాడికి చక్కగా నేర్పుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియులారా, బాలుడు నడవలసిన త్రోవలో
ఎప్పుడైతే ఆ బిడ్డను తల్లిదండ్రులు నడిపించారో వాడు పెద్ద అయిన తర్వాత కూడా ఆ త్రావులో నుంచి తప్పిపోవడం మొక్క వంగనిదే. చెప్పండి చెప్పండి, మ్రానై వంగునా అన్నారు. నిజమే కదా? మరి మొక్కగా ఉన్నప్పుడే ఈ కుమారుని దేవుడు ఆశీర్వదిస్తూ ఉండాలని నా ప్రార్థన. బైబిల్ ఇంకో మాట రాయబడింది 65వ అధ్యాయము మరి కీర్తనలో 65వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడుతుంది. భూమి తన యొక్క సారం ఇస్తుందంట, యెహోవా దయ సంవత్సరం మొదలుగా సంవత్సరం ఆఖరి వరకు దాని మీద ఉంటుందని. ఆ సంవత్సరమున దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు అనే మాట మనం చదువుతున్నాం. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. చాలా చక్కటి మాట. నీ జాడల సారము వెదజల్లటం అంటే ప్రియమైన వాళ్ళరా, మరి దున్నబడినటువంటి భూమి మీద చక్కటి వర్షపాతం ఎప్పుడైతే పడుతుందో ఆ భూమికి అందం వస్తుంది, ఆ భూమి మొలకెత్తుతుంది, ఆ భూమి మంచి పంటను ఇస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, సంవత్సరమున నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? భక్తుడైన దావీదు మహారాజు ప్రవచిస్తున్న ప్రవచనం. ప్రతి ఏడాది కూడా ఒక దయా కిరీటం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడంట. సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆకారు వరకు మొట్టమొదటిగా ఒక మంచి దయా కిరీటము బాబు అన్విత్కి ఇచ్చాడు. ఏంటో దయా కిరీటము? ఏ కిరీటము దాని పేరు? అది నేను ముందే చెప్పేశాను. ఏ కిరీటము? కిరీటాలు చాలా ఉన్నాయి, అర్థమైందా? మొళ్ళ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటము. హల్లెలూయా. అందులో ప్రియమైన వాళ్ళరా, ఈ కిరీటం చాలా అద్భుతమైన కిరీటం. ఏ కిరీటము? దయా కిరీటం. ఏ కిరీటం చెప్పండి? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చిన్ననాటి నుండి వాడుగా ఉన్నప్పటి నుంచి కూడా అతడు పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండేను. హల్లెలూయా. మనకి దేవుని యొక్క దయ ఉండాలి, పెద్దల దయ ఉండాలి, ఈదులో వాళ్ళ దయ ఉండాలి, ఇంట్లో వాళ్ళ దయ ఉండాలి, అమ్మమ్మల దయ ఉండాలి, నానమ్మల దయ ఉండాలి, అందరి దయ కూడా బిడ్డపైన ఉండాలి. అప్పుడే దయా కిరీటం. అది యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట అదే మాట. ఏంటంటాడంటే, ఇతడు పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండేను. ఆమె ఈ వర్ధిల్లటం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండం మొదటి వచ్చేమని చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి ఆజ్ఞ. ఏమండి? ఆ ఆజ్ఞను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా మనుషులు దీవిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మరి అన్విత్ యొక్క వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అంటే వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ లేరు, కానీ ఏమండి వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళు విదేశంలో పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నా కానీ వాళ్ళ పెద్ద నాన్నగారు వాళ్ళ పెద్దమ్మలో అయ్యి బాబోయ్ వాళ్ళని అలా కింద పెట్టినవారండి. అసలు అలా కింద పెట్టినవారు. వాళ్ళ మేనత్త అసలే కింద పెట్టినవద్దు. ఎందుకు? ఆ తాత దొడ్డు చిన్న సత్యనారాయణ ఆడంటే ఎంత ప్రాణమో. దేవునికి స్తోత్రం కలుగాక. అలా కింద కొంచెం ఏడితే చాలు, ఇది తీసుకుంటూ ఉంటారండి. దేవుని యొక్క దయ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లల గురించి ఒక మాట ఉంది, ఆ మాట నేను చదివేసి ముగించేస్తాను. అందరికి తెలిసినటువంటి వాక్యం 127వ మరి కీర్తనలో ఆఖరి నుండి వచ్చినాడు. ఒకసారి చదవండి, ముగించేస్తున్నాను. దానిపైన కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం అంట. స్వాస్థ్యం అంటే స్వంతం. పిల్ల అనేది దేవుడు మనకి స్వాస్థ్యముగా ఇచ్చిస్తున్నాడు. మరి అంజుబాబు అలాగే తన భార్య ఏం పేరు మర్చిపోయింది, ఎప్షిబా. రైట్, ఎప్షిబా అలాగే అంజి, వారిద్దరిని కూడా దేవుడు ప్రేమించి చక్కటి బాబునిచ్చాడు. ఆమేన్. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఏదో మనం అనుకుంటే ఇలా పుట్టేయటం, లేదంటే భార్య భర్తలు అనుకుంటే ఈ లోకంలో మరి జన్మించేయటం పిల్లలని చెప్పేసి అనేది ఏం కాదు. ఇది దేవుడిచ్చిన బహుమానం అంట. స్తోత్రం కలుగుగాక. ఎంతోమంది వివాహం అయ్యి ప్రియులారా ఎన్నో ఏండ్లు గడిచిపోయినా కానీ పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళు ఎన్నో రకాల వైద్యాలు, మరి వైద్యుల చేత వైద్యం చేయించుకుంటున్నా కానీ మరి కొంతమంది చాలా వేదనలో బాధలో ఉన్నారు. అటువారు ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన బహుమానం ప్రియులారా ఆయన ఆశీర్వాదాలతో ఇస్తున్నాడు. కుమారుని యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. అబ్బా, ఎవరంటే వీళ్ళు ఎవరంటున్నాడు వాక్యం? ఇలా బాణం అంట. మా చిన్నప్పుడు సినిమాకి వెళ్తే సినిమాల్లో బాణాలు వేసుకునేవారు. ఏమండే ఏదో చిన్న మరి ఆ పూర్వకాలం సినిమాలు మీరు ఏమనుకోవద్దు, నేను చెప్పేస్తున్నానని చెప్పేసి మీరు ఏమనుకోవద్దు, ఓకేనా? ఆ రాముడు, ఆ భీముడు అలాంటి సినిమాలకు వెళ్తే బాణాలు వేసుకునేవారు. ఆ బాణం వచ్చి బాణం గుద్దేసింది, ఆ మధ్యలో ఒకటి ఏదో పడిపోయింది, ఇది వెళ్ళాలని పొడి చేసేది. ఆ బాణాలు కాదండి, బాణాలు. యవన కాలం నందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో. బలవంతుడు ఎవడంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. తన యవన కాలం నందు యవన రక్తమును చిందించాడు. తన యవన కాలం రక్తము చిందించి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన యొక్క రక్తము ద్వారా జనించినటువంటి సంఘం. ఈ సంఘము కూడా బలమైన సంఘం. యవన కాలంలో సేవ చేస్తూ మా యొక్క జీవితాలు దేవుని కొరకు సమర్పించుకుని, మా బ్రతుకులు దేవుని కొరకు సమర్పించుకుని సేవలోకి వచ్చి సేవ చేస్తున్నామంటే యవన కాలంలో దేవుడు ఎన్నో ఆత్మలు ఇస్తున్నాడు. ఈ ఆత్మలన్నీ ఎలా ఉండాలి మీరు చెప్పండి. మీరే బాణాలు, సేవకుడికి మీరే బాణాలు, సేవకునికి పిల్లలు ఉన్నటువంటి మీరే బాణాలు. మరి మీరు ఎలా ఉండాలి? బాణాలు ఉండాలంటే సురుగ్గా ఉండాలి, పదును పెట్టిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు ఇక్కడ పాటలు పాడుకుంటే ఎప్పుడుకో వస్తారు బాణాలు, అప్పుడు వచ్చి ఏం చేస్తారా తెలియదు. దేవునికి స్తోత్రం. యవన కాలమునందు పుట్టిన కుమారులు అంటే ప్రభువు యేసు క్రీస్తును యవన కాలం రక్తం కార్చాడు. మరి జనించినటువంటి సంఘం, రక్తం ద్వారా జనించినటువంటి సంఘం మనందరం ఆయన యొక్క ప్రణమై ఉన్నాము. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి ఈ దావీదు లేక సొలొమోను రాసినటువంటి కీర్తనలో యవన కాలమునందు పుట్టిన పిల్లలు బాణములు అంట. వీళ్ళు చిన్నపిల్లలు ఎవరు చెప్పండి? బాణములు అంటే వారు. తర్వాత చదవండి. వారితో తన అంబులు పొది నింపుకున్నవాడు. చూసారా? తన అంబులు పొది ఎక్కడ ఉంటుందమ్మా? అంబులు పొది ఎక్కడ ఉంటుంది? అంబులు అంటే బాణాలే. అవి ఎక్కడ ఉంటాయి? వేటగాడు వేటకెళ్ళేటప్పుడు ఏమంటే అడవిలోకి అరణ్యులకి వేటగాడు వెళ్తాడు కదా, ఎక్కడుంటాయి? ముందుంటాయి, వెనకాల ఉంటాయా? చెప్పండి గట్టిగా. వెనకాలే ఉంటాయి. వెంటనే మనోడు వెనక ఉన్నటువంటి ఆ బాణం టక్కని తీసేసి ఇలా పెట్టి బాణంలో పెట్టి అలాగా సాగదీసి వదులుతాడు. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. ఏ జంతువు మీదకి వెళ్ళాలి వెళ్తుంది, దాన్ని పడగొట్టేస్తుంది. హల్లెలూయా. దేవుడిని పిల్లల్ని బాణాల వల్ల చేస్తున్నాడంట. ఎలాగా? పదునైన బాణాల వల్ల. యెషయా గ్రంథంలో రాయబడింది, నురుగు పెట్టిన బాణం వలె ఆయన నన్ను చేసి ఉన్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే గుమ్మములో వారు తమ విరోధులతో వాదిస్తారు. అంటే గుమ్మంలో విరోధులు అంటే ఇంకెదురున్న వాళ్ళ, ఇంటి పక్కన ఉన్న వాళ్ళ కాదు. అపవాది కుతంత్రాలు, దురాత్మ శక్తులను ఎదిరించి వారితో పోరాడే ధైర్యం వారికి ఇస్తున్నాడు. అందుకే చంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలముగా నువ్వు ఒక దుర్గమును స్థాపించావంటున్నాడు. అంటే చిన్నపిల్లలు ఇంట్లో స్తుతులు చెల్లిస్తే, చిన్నపిల్లలు ఇంట్లో ప్రార్థన చేస్తే, చిన్నపిల్లల ఇంట్లో దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తుంటే దురాత్మ శక్తులకు సిగ్గు కలుగుతుందంట. అవి పారిపోతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యంలో ఇంకా చాలా మూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రియుడా, నేను చెప్పేది ఏంటంటే యవన కాలమునందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణములు అంటువారు. వారితో తన అంబులు పొది నింపుకున్నవాడు ధన్యుడు. వెనకనెప్పుడు కూడా ఆ పోయేవానికి వెనకాల ఆ బుట్టలో ఆ అంబులన్నీ నింపుకొని వాడు చక్కగా మరి అరగ తీసుకుని పొదునెట్టుకుని వెళ్తాడు. ఎక్కడికే? వేటకి. అలాగే లోపల ప్రతి ఒక్క అంబు కూడా మరి తన యొక్క యజమానికి విజయాన్ని తీసుకొస్తుంది, జయాన్ని తీసుకొస్తుంది. వేటలో గొప్ప విజయం పోరాడి యజమానుడు వస్తూ ఉంటాడు. అలాగే కుటుంబానికి, ఇంటికి, యజమానుడికి సంతోషం, యజమానికి విజయం ఎవరంటే మీ పిల్లలే. హల్లెలూయా. మనకు సంతోషం ఎవరంటే మన పిల్లలేనా? చెప్పండి. ఎంత సంపాదించావు, ఎన్ని ఇళ్ళు కట్టావు, ఏం అడగరు. ఎంతమంది పిల్లలు బాబా అంటారండరా? ఎంతమంది పిల్లలు పుట్టారని అడిగితే ఎంత సంతోషం అంటే మాట. ఆ మాట అడుగుతున్నప్పుడు చెప్పేటప్పుడు చెప్పిన వారికి ఎంత సంతోషం వస్తుందో. నాకు 3 కూతుర్లు అంటాడు వెంకటేశ్వరుడు. హల్లెలూయా. ఎంతమంది?
ముగ్గురు కూతుళ్ళు అంటాడు. ఎంతో ఆనందం. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కొడుకులు కంటే కొబ్బరికాయలే బెటర్ అని చెప్పేసి అచ్చరాయి గారు చెప్పేవారు మాకు. మా అచ్చరాయి గారు ఏమనేవారంటే కొడుకులు కంటే కూతుళ్ళే బెటర్, కొడుకులు కంటే కొబ్బరి చెట్లు బెటర్ అనేవారు. ఎంత మంచిది. దేవునికి స్తోత్రం. ఎవరు అన్విత ఇలా చూడండి ఆయన. దేవునికి స్తోత్రం అన్విత్. కనుక ప్రియమైన వాళ్ళరా, మరి బిడ్డ దేవుని యొక్క దయ, పెద్దల యొక్క దయందు ఎదగాలని, బాణం వల్లే పనిచేయాలని, సంఘములో, సమాజములో, కుటుంబములో ఈ చిన్న నాటి నుండి కూడా దేవుని దయందును, పెద్దల దయందును, జ్ఞానమందును, దేవుని త్రావుల యందును మరి నిత్యము నడిచే బిడ్డగా ఎదుగుతూ ఎదుగుతూ విస్తరించి ఫలించాలని చెప్పేసి ఈ చిన్న మాటలు చెప్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సార్. దైవజనులు మోజెస్ గారు శుభాలు తెలియజేశారు. వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో దైవజనులు ఎలిజబెత్ గారు ఉన్నారు. ఒక 5 మినిట్స్ తీసుకోండి. ఒక 5 మినిట్స్ దైవజనులు శుభాలు తెలియజేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని నామమునకు వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన మరి సంతోష్ బాబాయ్ గారికి వందనాలు. చేరువచ్చిన బిడ్డలకు మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను నిర్మించిన రీతిని చూస్తే బహుశ్రేష్టమైనది. దేవుడు ఆకాశములను భూమిని చేసిన తర్వాత, సముద్ర నక్షత్రములను చేసిన తర్వాత నరుని చేయటం మంచిది అనుకునేనాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది అని ఆలోచన చేసి ఆయన మనుషులను సృష్టించి ఆయన మన నాసిక రంధ్రంలో ఆయన ఊపిరి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అనగా సొంతము అనగా మరి స్వాస్యము అనగా దేవుని బిడ్డలారా ఆస్తి. కనుక దేవుడు మనలను ఆశీర్వదిస్తేనే మనకు ఆస్తి, దేవుడు మనలను దీవిస్తేనే మనకు కుమారులు. కనుక దేవుడు గర్భఫలముని ఇచ్చినాడు. ఆ గర్భఫలములో ఆడ మగ మనకి తెలియదు. సమస్తమును సృష్టించిన వాడు యెహోవాయే. అందుకే 64వ అధ్యాయములో చక్కగా మాట్లాడతారు. చూడండి, 65వ అధ్యాయం మరి 9వ వచనం చదువుచున్నాను. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యమును కలగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనలను దర్శించాడు. ఆయన దేన్ని దర్శించాడంటండి? భూమిని దర్శించాడు. దేవుని బిడ్డలారా, ఆయన భూమిని దర్శించాడు. కనుక ఆయన దర్శించిన దానిని మంచిదని ఆలోచించాడు. కనుక ఆ భూమిని ఏ విధంగా నీళ్లతో నింపాడు, దానికి మహదైశ్వర్యమును కలుగజేశాడు. దేవుని సృష్టించిన దానిలో దేనిని కూడా దేవుడు ఏం చేయలేదంటండి, గొడ్డిదిగా చేయలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటుంది, దేనిని కూడా గొడ్డుదానిగా దేవుడు నిర్మించలేదు. దేవుడు దానిని ఆశీర్వదించినాడు, దానిని ప్రేమించి ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్న వారిని జంట చేశాడు, జంటగా ఉన్న వారిని ముగ్గురిగా చేసినాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఐశ్వర్యం ఎవరి యొద్ద నుండి వచ్చినదంటే దేవుని యొద్దే. దేవుని ఆశీర్వాదం వలనే, దేవుని దర్శనం వలనే మనకేమొస్తుందంటే మహదైశ్వర్యం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన మన దాని దిక్కులను ఏం చేశాడంటే అండి, సదును చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి దానిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే సదును చేశాడు. అనగా దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన రీతిలో మనలను చేసుకుని ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అది తన జాడలను ఏ విధముగా మనలను తయారు చేశాడు, దానిని బట్టి ఆయన చేసిన పనిని బట్టి దాని జాడలు ఏం చేస్తున్నాయంట, విస్తరిస్తున్నాయి, వ్యాసారమును వేద చల్లుచున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దాన్ని ఏం చేస్తున్నాడంటే సంవత్సరమున దయా కిరీటముతో నింపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంవత్సరం మొదలుకునే వ్యవసాయదారుకుడు ఏ విధముగా తన వ్యవసాయమును చేస్తాడో, సంవత్సరం ఆఖరిన ఆ పంట కొరకు ఏ విధముగా చూస్తాడో, నరులను కూడా దేవుడు ఆశీర్వదించి దేవుని బిడ్డలారా 9 నెలల్లో కూడా దేవుడు దీవించి మనకి చక్కని మహదైశ్వర్యముని ఇస్తున్నాడు. సంవత్సరమున ఏం చేస్తున్నాడంటే ఈ దినము దయా కిరీటమును అనుగ్రహించినాడు. హల్లెలూయా,
దేవుడు మాకు చేసిన దానిని బట్టి, దేవుడు మమ్మలను కరుణించిన దానిని బట్టి, దేవుడు మా పట్ల చూపిన ఆయన మహదైశ్వర్యమును బట్టి మేము ఆయన చేసిన మేళ్లను మరచిపోము. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే దయాకిరీటమనిచ్చాడు, ఆశీర్వదించాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కను దృష్టి దానిపై ఉంచబట్టే ఈ దినమందము మనమందరము కూడా సంతోషిస్తున్నాం. అన్విత్తును దేవుడు ఆశీర్వదించాడు. మేము 6వ నెల అన్నప్రాసం చేసినప్పుడు అప్పటి వరకు చక్కగా ఆడుకున్నాడు. అన్నప్రాసం చేయడం మొదలుపెట్టాం, ఇంకా ఏడుపే ఏడుపు. హల్లెలూయా. విదేశాలలో వాళ్ళ తండ్రి లైన్లో ఉండి అరే బాబు చూడరా, అరే బాబు చూడరా, ఇటు చూడరా, నవరా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము కనుక ఈ కుమారులను ఏం చేయాలంటే వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. బాల్యకాలము నుంచి కూడా వారు నడవలసిన త్రోవను మనము నేర్పిస్తే వాడు పెరిగి పెద్దవాడైన తరువాత దాని నుండి తొలగిపోడు. దేవుని బిడ్డలారా, నేను చెప్పాలని చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారండి? దారి తప్పిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా వాళ్ళకి మనము సరి అయిన ఉపదేశం చేయలేదు, తెలిసి తెలియని ప్రాయంలో మనము చేయలేదు కనుక ఇప్పుడు ఆ బిడ్డలందరూ ఏం చేస్తున్నారో తెలుసా? త్రాగుబోతులైపోయారు, వ్యభిచారులైపోయారు, చాలా హీనముగా తయారయ్యారు. చాలా విచారకరం. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, నా మహదైశ్వర్యముని ఇచ్చాడు, మన లంకమాలపల్లిని ఎంతో ఆశీర్వదించాడు. కానీ బిడ్డలు ఇప్పుడు ఎలా ఉన్నారంట? త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, అలా ఇలా ఉంటున్నారు. అయితే ఇప్పుడు నుండి వచ్చే జనరేషన్ ఆ విధముగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మహదైశ్వర్యముని దేవుడు ఇచ్చేవాడు. సంవత్సరమున దయా కిరీటములను దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక మన బిడ్డలు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తే వారు పెరిగి పెద్దవాడైన తరువాత దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. కనుక వయస్సు యందును జ్ఞానమయందును చక్కగా బిడ్డలు ఎదగాలి. పేరుగాంచిన బిడ్డలుగా, ఐఏఎస్లుగా, డాక్టర్లుగా అనేకమైన పదవులలో మరి బిడ్డలు ఉండాలని ఆశిస్తున్నాను. అన్విత్తును దేవుడు ఆశీర్వదించాడు. విదేశాలలో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, నానమ్మ, తాతయ్య, పెదనాన్న, మరి దేవుని బిడ్డలారా, అత్త, అలాగే పిన్ని, పిల్లలు అందరూ కూడా ఆ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమిస్తారు. హల్లెలూయా. అస్సలు ఎప్పుడైనా కింద పెడతారా అని చూస్తాను, ఎప్పుడు కూడా ఎవరో ఒకరి ఒడిలో చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. మొన్న కొంచెం నీరసం చేసిందని మాకు తెలిసినప్పుడు మేము ఎంతో ప్రార్థన చేశాం. హల్లెలూయా. బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయుర ఆరోగ్యములు ఇచ్చేవాడు దేవుడే. అందుకే అంటున్నాడు, దీర్ఘాయువును సుఖ జీవితమును దేవుడు అనుగ్రహిస్తాడంట, శాంతిని దేవుడు ఇస్తాడంట. కనుక ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఇటు సమయమును నాకు ఇచ్చిన మరి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.